నిర్గమకాండము 19వ అధ్యాయం తెరుద్దాం. 12వ వచనం నుంచి నేను చదువుతున్నాను, చూడండి. నీవు చుట్టూ ప్రజలకు మేరను ఏర్పరిచి మీరు ఈ పర్వతము ఎక్కవద్దు, దాని అంచున ముట్టవద్దు. భద్రము సుమి, ఈ పర్వతము ముట్టు ప్రతివానికి మరణశిక్ష తప్పక విధింపవలెను. నేను 19వ అధ్యాయము 12వ వచనం నుంచి చదువుతున్నాను. ఎవడనూ చేతితో దాన్ని ముట్టకూడదు, ముట్టినవాడు రాళ్లతో కొట్టబడవలెను, లేదంటే పొడవబడవలెను. మనుష్యుడు కానీ మృగము కానీ, మృగం ఒకవేళ తెలియక ఆ పర్వతం టచ్ చేసినా కూడా అది కూడా బ్రతకదు. బూరధ్వని చేయనప్పుడు వారు పర్వతము యొద్దకు రావలెనెను. అప్పుడు మోషే పర్వతము మీద నుండి ప్రజల యొద్దకు దిగి వచ్చి ప్రజలను పరిశుద్ధపరచగా వారు తమ బట్టలను ఉదుకుకొనిరి. అప్పుడు అతడు 3వ నాటికి సిద్ధముగా ఉండు అని చెప్పాడు ఆయన. ఆ తర్వాత 18 దగ్గరికి వచ్చేసేయండి. పర్వతము దగ్గర వాళ్ళందరూ నిలిచి ఉన్నారు. యెహోవా అగ్నితో సినాయి పర్వతము మీదకి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను. దాని ధూమము కొలిమి ధూమము వలె లేచెను. పర్వతమంతయు మిక్కిలి కంపించెను. ఆ బూరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. మోషే మాటలాడుచుండగా దేవుడు కంఠస్వరము చేత అతనికి ఉత్తరమిచ్చుచుండెను. యెహోవా సినాయి పర్వతము మీదకి, అనగా ఆ పర్వత శిఖరము మీదకి దిగి వచ్చెను. యెహోవా పర్వత శిఖరము మీదకి రమ్మని మోషేను పిలువగా మోషే ఎక్కిపోయెను. హల్లెలూయా. వినడానికి మాట్లాడడానికే భయం ఉందా లేదా? భయపడే వాళ్ళకే. భయం లేని వాళ్ళకి ఏది భయం ఉండదులేండి. మామూలుగా దేవుడు, ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క బలిపీఠము, ఆయన సేవకులు, ఆయన సన్నిధి అని భయపడే వాళ్ళకి ఇది ఇలాంటి విషయాలు మనం చదివినప్పుడు ఆటోమేటిక్గా భయం వేస్తుంది, కొంచెం భయం వేస్తుంది. ఇక్కడ దావీదు అంటాడు, నీ పర్వతం మీదకి ఎక్కిపోదగినవాడు ఎవడయ్యా? అసలు ఎవరైనా ముట్టుకోగలరా పర్వతాన్ని? ఎవరైనా టచ్ చేయగలరా దేవుని పర్వతాన్ని? నీ గుడారంలో అతిథిగా ఉండాలంటే మాకు ఎంత భాగ్యం ఉండాలి. అసలు అందులో ఉండాలి అని అంటే ఇదిగో ఇలాంటి 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 లక్షణాలు గలవాడు మాత్రమే అక్కడికి ఎక్కగలుగుతారు, చేరగలుగుతారు. అబద్ధములు ఆడేవాళ్ళు, నాలుకతో కొండెములు ఆడేవాళ్ళు, మెయిన్గా యథార్థ ప్రవర్తన లేని వాళ్ళు ఆయన గుడారంలోనికి వెళ్ళలేరు, ఆయన పర్వతం మీదకి ఎక్కలేరు అని డిక్లేర్ చేశాడు ఎక్కడైనా. ఇది ఓల్డ్ టెస్టిమెంట్. ఓల్డ్ టెస్టిమెంట్ అయినా న్యూ టెస్టిమెంట్ అయినా దేవుని యొక్క సిస్టమ్స్ అన్నీ కూడా మనం ఫాలో అవుతూ వెళ్ళాల్సిందే. విశ్వాసము చేత ఆయన కృప ద్వారానే మనం అందరము రక్షించబడ్డాం కాబట్టి ధర్మశాస్త్ర క్రియల ద్వారా కాదు అని లేఖనం సెలవిస్తోంది. అలాని ఇప్పుడు ధర్మశాస్త్రంలో ఉన్నవన్నీ కూడా ఆచరించకుండా కేవలం యేసుక్రీస్తు ప్రభు ద్వారా విశ్వాసము చేత ఆయన కృప ద్వారా మనం రక్షించబడ్డాము అనే ఒక బోధ ఉంది. ఇంక ఇవన్నీ కూడా వ్యాలిడ్ అవ్వదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకుడుగా అంగీకరించామో ఆటోమేటిక్గా ఫాలో అవుతాం సూచనల్ని. కాబట్టి ఆయన కృప ద్వారా ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. మనము విశ్వాసం ఉంచి కృప ద్వారా రక్షించబడ్డాము గనుక ఆయన పర్వతానికి మనం ఇప్పుడు ఎక్కొచ్చు అనేటువంటి ఒక మంచి బోధ ఉంది. ఇప్పుడు మరి ఏది నమ్మాలి మనం? ఇవి చేస్తేనే, ఈ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఈ అంశాలను మనం ఫాలో అయితేనే ఆయన గుడారం దగ్గరికి మనం చేరుకోగలుగుతామా? లేకపోతే ఈ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఈ విధులు, ఆజ్ఞలు, కట్టడలు ఇవేమీ ఆచరించకుండా కూడా మనం దేవుని దగ్గరికి వెళ్ళగలుగుతామా? మరి పాత నిబంధనలో ఓల్డ్ టెస్టిమెంట్ అంతా ఇలా ఆజ్ఞలు, ధర్మశాస్త్రాన్ని గైకొనాలి, ధర్మశాస్త్రంలో ఉన్న విధులన్నిటినీ కూడా అనుసరించి మీరు నడుచుకోవాలి అని చెప్తుంది ఈ ధర్మశాస్త్ర గ్రంథం. అయితే ఎవరైనా సరే, మనం ఇప్పుడు అందరం కూడా పరదేశులం కదా. పరదేశులమేనా? ఇక్కడ ఉండిపోతామా? పరదేశులమే కదా. పర్టికులర్ ఏజ్ వచ్చేటప్పటికి మనం అందరం కూడా వేరే దేశము వెళ్ళిపోవాలి. వేరే ప్రాంతం, మనది ఈ ప్రాంతం అసలు కానే కాదు. చాలాసార్లు చెప్పాను, ఒక డాక్టర్ గారు, హార్ట్ స్పెషలిస్ట్, ఆయన చేతిలో ఒక పేషెంట్ చనిపోయినప్పుడు తిరిగి కొంచెం సేపటికి లేచిన తర్వాత ఏవేవో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటే, రేమండ్స్ మూడీ ఆయన పేరు చెప్పాను అప్పుడు మీకు. అలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటే, ఏంటి ఇలా మాట్లాడుతున్నావు, ఏం జరిగింది నీకు అని అడిగితే హార్ట్ డాక్టర్ గారికి కరెక్ట్గా తెలుసు ఆయన చనిపోయాడు అని. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఇలా 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 వస్తుంటాయి కదా, అవన్నీ ఇలా ప్లెయిన్ అయిపోయిన తర్వాత చచ్చిపోయాడని డిక్లేర్ అయిపోయింది. అన్నీ చూశాడు, చచ్చిపోయాడు అని పీకేస్తున్నారు. ఆ తర్వాత ఆయన లేచి కబుర్లు ఆడుతున్నాడు. ఇదేంటి, వీడు చచ్చిపోయాడు నిజంగా నాకు తెలుసు. మళ్ళీ వీడు 5 నిమిషాలకి లేచాడు.
గుండె మీద కొట్టి, గుండె మీద నొక్కి, నోట్లో ఊపిరి వేసి ఇలాంటివన్నీ చేసినప్పుడు పర్టికులర్గా కొంతమంది లేస్తూ ఉంటారనమాట. అలా ఏం చేయకుండా వీళ్ళు లేచిపోయాడు పైకి. లేచిన తర్వాత ఏంటి సంగతి అంటే, నేను ఒక గుడారంలోకి వెళ్ళాను, ఒక గుహలోనికి వెళ్ళాను. ఆ గుహలో చాలా ఫాస్ట్గా ప్రయాణం చేస్తున్నాను. ఆ తరువాత ఆ స్ఫటికము వంటి ఒక నదిని చూశాను. ఏవో పిచ్చిగా మాట్లాడుతున్నాడు. అవి పిచ్చిగా అనిపిస్తున్నాయి డాక్టర్ గారికి. అప్పుడు కొంచెం ఆలోచించాడు ఆయన, వీడు నిజంగా చచ్చిపోయాడు, నిజంగా చచ్చిపోయాడు, లేచాడనేది నాకు తెలుసు, ఖచ్చితంగా నాకు తెలుసు. చనిపోయిన తర్వాత వీడు ఏంటేంటో వెళుతున్నాను అంటున్నాడు. మేము అనుకుంటాం సైన్స్ ప్రకారం, పుట్టాము, ఆ టైం అయిపోయింది, ఈ జీవి చనిపోతుంది, మట్టిలో కలిసిపోతాడు, అంతే. ఇంకెంతకు మించి దాని తర్వాత లైఫ్ ఉంటుంది అనేది సైన్స్ నమ్మదు, ఈయన నమ్మడు అది. కాబట్టి ఈయన ఏం చేశాడంటే, మన ఇండియా వరకు అన్ని దేశాలలో కబురు పెట్టాడు ఆయన అన్ని డాక్టర్లకి. మీ దగ్గర ఎవరైనా పేషెంట్స్ చనిపోయి మరలా 5 నిమిషాల తర్వాత బ్రతకడమో, 10 నిమిషాల తర్వాత బ్రతకడమో, లేదంటే హార్ట్ని ఏదో చేయడం ద్వారా బ్రతకడమో, ఇలాంటి కేసులు ఏమున్నా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి దయచేసి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అదంతా రికార్డ్ చేసి నాకు పంపించండి. వాళ్ళు రికార్డ్ చేసి పంపించినప్పుడు సగం మంది ఏమని చెప్తున్నారంటే, మేము ఇలా చనిపోగానే మా ఆత్మ చాలా ఫాస్ట్గా ప్రయాణం చేసేసి వెళ్ళిపోతుంది. నేను అక్కడ పక్కకు వచ్చినప్పుడు నా బాడీ నాకు కనబడుతుంది, మీరు నాకు కనబడుతున్నారు, అందరూ నాకు కనబడుతున్నారు, అందరినీ నేను చూస్తున్నాను. అప్పుడు మీరేమో కంగారు పడ్డారు కదా, బయట ఏమని చెప్పాలని మీరు మాట్లాడుకున్నారు కదా, నా మాటలు కూడా చెప్పేస్తున్నాడు అంటే వీడు. అవును, వీడు ఫుల్గా మత్తు ఉంది, తర్వాత చచ్చిపోయాడు, వీడు చెప్పేస్తున్నాడు ఏంటి అని ఆశ్చర్యపోయారు. ఇంకొకటి చెప్తున్నాడు, నేను వెళుతున్నప్పుడు ఇదిగో ఇలాంటి చీకటిని చూశాను, ఇలా గృహం చూశాను, వెలుగుతో నింపబడిన ఒక అద్భుతమైనటువంటి ఒక పవర్ని చూశాను, సింహాసనం చూశాను, నదిని చూశాను, అది దాటాను, తలుపులు ఉన్నాయి, దేవదూతలు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. ఫుల్గా 520 మంది రిపోర్ట్స్. 520 మంది ఏం చెప్పారంటే, చనిపోయిన తర్వాత ఇంకొక జీవితం ఉంది అనేది కన్ఫర్మ్ చేశారు. హల్లెలూయా. ఇప్పుడు మనం అందరం కూడా ఇక్కడ పరదేశులుగా ఉన్నాము. చనిపోయిన తర్వాత మనం వెళ్ళేటువంటి గుడారము, మనము ఎక్కబోయేటువంటి పర్వతాన్ని ఎక్కదగిన వాడు ఎవడు అని కీర్తనాకారుడైనటువంటి దావీదు చక్కగా రాశాడండి కీర్తన. ఈ లక్షణాలు ఉన్నవాడు అక్కడికి ఎక్కిపోతాడు. మరికొంతమంది చెప్పారు, మేము చీకట్లోనికి వెళ్ళిపోయాము, తల్ల క్రిందులుగా పడిపోతున్నాము, పెద్ద పెద్ద కేకలు వినబడుతున్నాయి, అగాధం ఉంది అక్కడ, మాకు చాలా భయం వేసింది. ఈ 500 మంది రిపోర్ట్స్లో 2 రకాలుగా డివైడ్ చేస్తే ఖచ్చితంగా లైఫ్ ఆఫ్టర్ డెత్ అనేటువంటి పుస్తకం రాశాడు ఆయన. చనిపోయిన తరువాత జీవితం ఉంది, కన్ఫర్మేషన్ అక్కడ ఉంది. ఇంకా పెద్ద పెద్ద విషయాలు మనకేం అక్కర్లేదు, మనం బైబిల్ని నమ్ముతాం కాబట్టి. ముస్లింలు నమ్ముతారు, హిందువులు నమ్ముతారు, క్రైస్తవులు నమ్ముతారు. చనిపోయిన తరువాత అంటే తప్పు చేస్తే ఎక్కడ పోతారో, మంచి చేస్తే ఎక్కడ పోతారో అన్ని గ్రంథాలు చెప్తున్నాయి. కానీ బైబిల్ అయితే పర్టికులర్ ఎవిడెన్సెస్ ద్వారా, ఇక మనం అన్ని విధాల సైంటిఫిక్గా కూడా అన్ని ఎవిడెన్సెస్ ద్వారా బైబిల్లో చాలా క్లియర్గా రాయబడి ఉన్నాయి. సరే, ఇప్పుడు మనం ఇంకో చోటకి వెళ్ళాల్సింది కన్ఫర్మ్, వెళ్ళాలి కదా. ఇప్పుడు మీ అందరికీ నేను ఇంత లావు పుస్తకాన్ని ఇస్తాను అన్నమాట చేతికి. ఇదే ధర్మశాస్త్ర గ్రంథమే మీ చేతికి ఇచ్చాను నేను. ఇచ్చి ఇది చదవండి, దీనిలో ఉన్న ఆజ్ఞలను మీరు ఫాలో అవ్వండి. దీనిలో ఎలా ఉన్నాయో వీటిని యాజ్ ఇట్ ఈజీగా మీరు ఫాలో అవ్వగలిగితే, ఆ ఆజ్ఞల ప్రకారం మీరు జీవిస్తే, మీరు వెతికితే అక్కడికి వెళ్ళడానికి ఒక చిరునామా దాంట్లో మీకు కనిపిస్తుంది. మీరు వెతుక్కొని ఆ అడ్రస్ పట్టుకొని ఖచ్చితంగా మీరు వెళ్ళగలుగుతారు. మీరు ఈ గ్రంథాన్ని చదివి తెలుసుకోండి అని చెప్పింది ధర్మశాస్త్ర గ్రంథం. ఇంకొక ఆయన వచ్చాడు, ఆయన నేను అక్కడి నుంచే వచ్చాను. మీరు ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని అది చదివి దాంట్లో చిరునామా తెలుసుకోవలసిన అవసరత లేనే లేదు. నేను వచ్చాను కదా, నేను మీతో మాట్లాడిన మాటల్ని మీరు విని నా యందు విశ్వాసం ఉంచి వాటి చెప్పున జరిగించి నన్ను ఫాలో అయితే చాలు, అడ్రస్ నాకు తెలుసు అన్నాడు ఆయన. హల్లెలూయా. నన్ను ఫాలో అయితే నేను వెళతా, నా వెనకాల మీరు వచ్చేయడమే. హల్లెలూయా. ఏది ఈజీగా ఉందండి? అది న్యూ టెస్టిమెంట్, అది ఓల్డ్ టెస్టిమెంట్, ఇది న్యూ టెస్టిమెంట్. ఈరోజు ఆయన గుడారములో నీవు నేను అతిథిగా ఉండాలంటే, ఆయన పర్వతము నీవు నేను ఎక్కాలి అనంటే మన యేసుక్రీస్తు ప్రభువారిని ఫాలో అవ్వాలి. ఆయన యథార్థవంతుడు. హల్లెలూయా. ఇప్పుడు గుడారములో అతిథిగా ఉండాలి నీవు అంటే ఆయన ఏం చెప్పాడు? నన్ను ఫాలో అవ్వండి.
నేను యథార్థవంతుడను. హల్లెలూయా. ఆయన తప్పిదం ఎప్పుడు కూడా చేసినవాడు కానే కాదు. ఆయన నీతిమంతుడు. ఆయన ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. ఆయన రక్తములో మనము కడుగబడి నీతిమంతులం అయ్యాము. అంతవరకు ఆయన నీతిలో మనం జీవిస్తున్నాం. మన నీతి క్రియలన్నీ మురికి గుడ్డలు లాంటివి. ఆయన ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఇప్పుడు యోబంట యథార్థవంతుడు, న్యాయవంతుడు, ఆయన చెడుతనాన్ని విసర్జించిన వాడంట యోబు. ఆ 3 లక్షణాలు ఆయనలో ఉన్నాయి కాబట్టి సాతానుడు వచ్చి ఏమంటున్నాడంటే, నీవు అతన్ని శోధించు, ఆ మంచి లక్షణాలన్నీ కూడా అతను విడిచిపెట్టేస్తాడు అని చెప్పాడు. ఎంత శోధించినా ఆయన మంచి లక్షణాలని విడిచిపెట్టలేదు గనుక ఆయన మన ముందర ఒక సాక్ష్యంగా నిలవబడ్డాడు. తరువాత రెట్టింపు ఘనత ఆయన పొందుకున్నాడు. అందరూ వచ్చి ఆయన చేతులకు ఉంగరాన్ని పెట్టి వాళ్ళందరూ ఎంత కష్టాలను పడ్డావు తమ్ముడు, అన్నయ్య అనుకుని ఆయనని అప్రిషియేట్ చేసినప్పుడు దేవుడు సుందరమైనటువంటి బిడ్డల్ని, కోల్పోయిన ఆస్తి మొత్తాన్ని ఆయనకి అప్పగించి మనకు ఒక మాదిరిగా ఒక యథార్థవంతుడంటే ఇలా ఉంటాడు అని ఒక యథార్థవంతుడిని మనకి చూపించాడు ఆయన. మనం ఆ విధముగా ఎన్ని శ్రమలు, ఎన్ని శోధనలు, ఎన్ని ఇరుకులు, ఇబ్బందులు వచ్చిన అంతటి శ్రమలేమి మనకు రావు. అలా మనం ఏ మార్గము గుండా వెళుతున్నామో ఆ మార్గము మన దేవునికి తెలిసే ఉన్నది. ఆ మార్గం ఆయనకి తెలుసు. దానిలో నువ్వు యథార్థత కోల్పోకుండా నీతిగా జీవించాలి. నీతి క్రియలు చేయాలి మనం. అసలు నీతిగా జీవించడం ఏంటి, నీతి అంటే ఏంటి, ఏమి నేర్పుతుంది మనకంటే ఓల్డ్ టెస్టిమెంట్లో కొన్ని రకాల నీతుల గురించి మాట్లాడతారు. ఒకసారి ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయము 12-13 వచనాలు చదువుతున్నాను చూడండి. ఆ మనుష్యుడు భేదవాడైన ఎడల నీవు అతని తాకట్టును ఉంచుకొని పండుకొనకూడదు. అతడు తన బట్టను వేసుకొని పండుకొని నిన్ను దీవించినట్లు సూర్యుడు అస్తమించినప్పుడు నిశ్చయముగా తాకట్టు వస్తువును అతనికి మరలా అప్పగింపవలను. అది నీ దేవుడైన యెహోవా దృష్టికి నీకు నీతి అగును. అంటే మనం అనేకమైన విషయాలు మాట్లాడుకోవచ్చు. యాకోబు పత్రిక అంతా మీరు చదివితే భేదవారి ఎడల మనం ఎలా చేయాలి, మన నాలుకతో ఎలా కొండెమలు ఆడకూడదు. ఈ నాలుక చిన్నదే అయినప్పటికీ అది అది అదిరి అదిరి అదిరిపడి మొత్తం అడివంతటిని కూడా అది తగులబెట్టేస్తుంది. భేదవాడు నీకు కనపడినప్పుడు జాగ్రత్తగా ఉండునైనా, ప్రార్థన చేసుకో, చలి కాచుకో, అర్థమైందా, నువ్వు పో అని చెప్తే అది కాదు సిస్టము. నీవు వాడికి అవసరతను తీర్చాలి. నీ సహోదరుడు కష్టంలో ఉన్నప్పుడు సహాయం చేయాలి. వాడికి అన్నీ కూడా నీవు చూసి అప్పుడు దేవుని సువార్త చెప్పి పంపించాలి. అది నిజమైనటువంటి భక్తి అంటే అది అని చెప్పాడు యాకోబు. ఇక్కడ నీతి అంటే ఇదివరకు రోజుల్లో వాళ్ళ దగ్గర ఆ బట్టలు, దుస్తులు అనేవి చాలా తక్కువగా ఉండేవని నేను చెప్తాను. పాత నిబంధన కాలంలో వాడు ఒకవేళ పాపం పేదవాడు అయి ఉండి వాడు దుప్పటి అక్కడ తాకట్టు పెట్టుకున్నాడు. వాడు చాలా బీదవాడు, వాడు తిరిగి అది తీర్చుకోలేని స్థితిలో ఉన్నాడు. అది మహా చలికాలం, వాడి దగ్గర ఉన్నది ఒకే ఒక దుప్పటి. ఇప్పుడు వీడేమో ఆడ తాకట్టు పెట్టుకుని డబ్బులు తీసుకెళ్ళాడు, ద్రవ్యం తీసుకెళ్ళాడు, నాకేంటి అని ఆ దుప్పటి నీ దగ్గరే పెట్టుకుని నువ్వు రాత్రికి నిద్రపోయావనుకో, వాడు ఆ సహోదరుడు చలికి వణుకుతూ చలిలో పడుకుంటాడు. అప్పుడు నేను చూస్తాను నిన్ను. అదే వాడు బీదవాడే, వాడు తీర్చుకోలేడు, వాడికి చలి పెడుతుంది, వాడికి ఉన్నప్పుడు ఇమ్మందాంలే అని చెప్పి ఇదిగోరా నీ దుప్పటి అని ఇచ్చేసావనుకో, అప్పుడు వాడు పండుకొనినప్పుడు వెచ్చగా కప్పుకొని నిన్ను దీవిస్తాడు. హల్లెలూయా. వాడి దీవెన ఎవడికి కావాలనుకుంటాం మనమైతే దేవుడు దీవించాలి కానీ అనుకుంటాం. కానీ వాడి దీవెన వ్యాలిడ్ అయింది అక్కడ. వాడు దీవించినప్పుడు దేవుడు దీవించినట్లే అక్కడ వాడు దీవిస్తాడు కదా. అది నీకు నా ఎడల నీతిగా ఎంచబడుతుంది. హల్లెలూయా. అంటే కొన్ని రకాల సిస్టమ్స్, మనము క్రైస్తవులము అనబడుతున్నాము అంటే కేవలం భక్తి చేసేయడం, ప్రార్థన చేసేయడం, బైబిల్ చదివేయడం, ఇదిగో మారండి రక్షించబడండి దేవుడు గొప్పడని చెప్పడం కాదు. కొన్ని క్రియలు నీ నీతిని దేవుని దగ్గర నీవు నీతిమంతుడుగా చూపిస్తాయి. అక్కడ దేవుడు అలా ఈయన చేశాడు. యేసుక్రీస్తు ప్రభువారు అవన్నీ కూడా చేశారు, చూపించారు. ఇదిగో మాదిరి అన్నారు. అది చెప్తున్నాడు. అడ్రస్ నాకు తెలుసు, అక్కడికి వెళ్ళాలంటే ఏం చేయాలో కూడా నాకు తెలుసు. నేను ఎలా చేశానో మీరు కూడా అలా చెయ్యండి. హల్లెలూయా. బేదలను కనికరించువాడు ఎలాంటి వాడంట? బేదలకి ఇచ్చేవాడు యెహోవాకే దేవుడికి అప్పు కూడా ఇవ్వచ్చు అన్నమాట. మనం
అవునండి, ఇవి కూడా దేవునికి మనం అప్పు కూడా ఇవ్వచ్చు అన్నమాట. ఇటువంటివన్నీ కూడా నీ సహోదరుడు అవసరతలో ఉన్నప్పుడు ఆదుకోవడం, లేదంటే అలా నీతి క్రియలు ఇంక ఇలాంటివన్నీ చెప్పుకొని పోతే మనకి బైబిల్లో మనం చదువుతున్నప్పుడు, మనం చేస్తున్నప్పుడు యాకోబు క్లియర్గా చెప్తాడు మన భక్తి ఎలా ఉండాలో. ఇవన్నీ చేసినప్పుడు మన నీతి క్రియలు దేవుని దగ్గర చక్కగా ప్లెయిన్ మంచి వస్త్రంగా ఆయనకి కనబడతాయి అన్నట్టు. ఇవన్నీ ఎందుకంటే మనకి ఆ పర్వతం ఎక్కడానికే, ఆ పర్వతం ఎక్కడానికి ఆయన గుడారంలో మనము అతిథిగా. చూడండి, దావీదు, కీర్తనాకారుడైన దావీదు దేవుని పర్వతం మీదకి వెళ్ళడానికి అవసరమైనటువంటి లక్షణాలను ఆయన మంచి దర్శనాలను చూసేటువంటి కీర్తనాకారుడు ఆయన. మంచి దర్శనాలను చూసి ఆయన కీర్తనల్లో ఇవన్నీ కూడా రాస్తూ ఉండేవాడు. అసలు పాత నిబంధనలో ఆ పర్వతం ముట్టుకోవడానికే అర్హత లేనటువంటి ఆ సమయంలో ప్రభు వచ్చి మనల్ని విడిపించి మన యొక్క మురికి అంతటిని ఆయన తీసివేసి ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలు, విధులు, కట్టడలన్నీ ఆయన తన మీద వేసుకొని అది తీసివేసి మనం చేయక్కర్లేదు. ఇంకా అవి మనం చేయక్కర్లేదు అవన్నీ కూడా. దాని ప్రకారం కాదు కానీ ప్రభువు ప్రకారంగా మనం ఆయన మనకి ఏమి ఆజ్ఞ ఇచ్చాడో ఆ ప్రకారంగా ఈ లక్షణాలన్నీ కలిగి ఉంటే చిన్న అధ్యాయంలో పెద్ద మ్యాటర్ని పెట్టేశాడు కదా దేవుడు. అంతే కదా, ఏం చేయక్కర్లేదు. మొత్తం ఇంత పెద్ద బుక్ ఇస్తే ఇప్పుడు మీకు నేను అది చదివి 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 మీరు ఆజ్ఞల్ని ఫాలో అయ్యి అది కొన్ని చేయగలిగి కొన్ని చేయలేకపోతున్నారని 10 ఆజ్ఞలు పెట్టారు. ఇదంతా బుక్ అంతా చేయలేకపోతున్నారు, ధర్మశాస్త్రం అంతా నెరవేర్చలేకపోతున్నారని 10 ఆజ్ఞల్లోనికి వచ్చారు. అదంతా నెరవేర్చలేకపోతున్నారని ఒకే ఒక మాట దగ్గరికి వచ్చేసారు. నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించవయ్యా నువ్వు. అంతే, ఇంకా అన్ని ఆజ్ఞలలో ప్రధానమైనటువంటి ఆజ్ఞ ఇది. జ్ఞాపకం చేసుకోండి. మీరు ఎన్ని ఉపవాసాలు చేస్తున్నారు, ఎన్ని ప్రార్థనలకో వస్తారు, ఎంతో దేవుని సన్నిధిలోనికి వస్తారు. ఈ క్రియలు అసలు ఏమీ లేకుండా ఎలా ఎక్కి వెళ్ళిపోతాం అనుకుంటారు దేవుని దగ్గరికి. తర్వాత మన నోరు గురించి చాలా క్లియర్గా అక్కడ ఏముంది, అక్కడ నోరు గురించి నాలుక కదా. అట్టివాడు హృదయపూర్వకంగా నిజం పలకాలి. ఎప్పుడు కూడా యథార్థమైన ప్రవర్తన కలిగి నటన ఉండకూడదన్నమాట. దేవుని మందిరంలో ఒక నటన, బయటికి వెళ్ళినప్పుడు ఒక నటన, మరి ఎప్పుడు యథార్థంగా ఉండాలి తప్ప ఆ కపట నటన అనేది మన జీవితంలో నటించే వాళ్ళని దేవుడు అసలు యాక్సెప్ట్ చేయడండి. అదొకటి జ్ఞాపకం పెట్టుకోండి మీరు. నటన అసలు మనకు ఉండకూడదు. మన మాట అవునంటే అవునని ఉండాలి, కాదంటే ఇక్కడ ఒక నటన, బయట ఒక నటన, ఇంకో చోటకి వెళ్తే ఇంకో నటన, అన్ని చోట్ల నటన ఉంటుంది. నేను 100% చాలామందిని చూశాను ఈ నటన చేసేవాళ్ళని, చాలామందిని చూశాను. నేను నా కళ్ళతో స్వయముగా నా ఎక్స్పీరియన్స్లో ఈ 15-20 సంవత్సరాల్లో చాలామందిని నేను చూశాను. వాళ్ళు నటిస్తారు వాళ్ళందరూ కూడా. అలాంటి నటన మనకి అస్సలు వద్దు. మన మాటలు ఎప్పుడు కూడా అవునంటే అవును, కాదంటే కాదులా ఉందాం, యథార్థంగా ప్రవర్తిద్దాం. ఇవి నేర్చుకుందాం ఈరోజు. ఇవి మా జీవితంలోనికి రావాలనైనా. అబద్ధములు ఆడొద్దు, మేము కపటముగా ఉండొద్దు, తర్వాత పొరుగువాని మీద నిందలేమి మోపొద్దు. ఇప్పుడు మనం ఏమడిగినా మనది కాదు తప్పు, పక్కన వాళ్ళదే అని చెప్తాం. ఈ అమ్మాయిని అడిగాను అనుకో, ఏంటి ఇలా చేసి అంటే, నేను కాదక్క మా హస్బెండే అక్కడికి రమ్మన్నారని చెప్పి సర్కస్ చూడడానికే వెళ్ళాను. తనే అలా చేశాడు, తనే అని చెప్తుంటుంది అనమాట నాకు. అందరం కూడా అంతే, మీకు నచ్చింది అది, మీకు చాలా ఇష్టం అది, కానీ పక్కన ఆయన మీద పెడుతూ ఉంటారనమాట. ఆయన రమ్మన్నాడు, అక్కడికి వెళ్ళా, ఆయన చేయమన్నాడు, అందు చేసా. అననీయ సప్పీరా ఏమయ్యారు? సరే చెయ్యండి, ఇద్దరు కలిసే చెయ్యండి. అప్పుడు అననీయ సప్పీరా ఎందుకు ఇలాంటి వాళ్ళ వృత్తాంతాలన్నీ అక్కడ రాయబడి ఉంచారంటే, నోటితో వాళ్ళు అబద్ధం ఆడారు. అది పేతురుతో అనుకున్నారు కానీ అది దేవునితో అబద్ధం. పరిశుద్ధాత్మను ఎందుకు మీరు మోసం చేశారు, దేవుడిని ఎందుకు మీరు మోసం చేశారు అని చెప్పినప్పుడు వాళ్ళు ఆ పర్వతం ఎక్కలేకపోయారు కదా. కేవలం ఒక్క అబద్ధం వారి జీవితంలో ఆ పర్వతాన్ని ఎక్కకుండా చేసేసింది కదా. వాళ్ళు అక్కడికక్కడ పడి వాళ్ళు చనిపోయారు. అది వీళ్ళందరి లక్షణాలు మనకి రాబోయే దినాలలో మనకి ఇవన్నీ జ్ఞానం కలగడానికి దృష్టాంతాలుగా రాయించి ఉంచారంట దేవుడు. తరువాత అదే మన ప్రమాణాలు కూడా ఏదైనా ఒక వాగ్దానం చేశామంటే ఖచ్చితంగా అది మనం చేయడానికి ట్రై చేయాలి. తరువాత తన ద్రవ్యము వడ్డీకి, ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. ఇది తీసుకున్నామంటే చాలా టఫ్గా ఉంటుంది. అది అసలు వడ్డీకి డబ్బులు ఇవ్వచ్చా ఇవ్వకూడదా, ఇవ్వకూడదు అనేది మొత్తం క్రైస్తవ్యంలో ఉన్నటువంటి ఒక పెద్ద డాక్ట్రిన్. అది ఇవ్వకూడదు. మరి మనకు అవసరం అయింది ఇప్పుడు వడ్డీకి డబ్బులు తీసుకోవచ్చా లేదా? మరి ఇవ్వకూడదు అన్నప్పుడు ఎవరు ఇవ్వలేనప్పుడు ఇప్పుడు మనకు అవసరం అయింది.
ఆ అప్పిచ్చే వాళ్ళు ఉంటారు, వడ్డీలకి ఇచ్చేవాళ్ళు ఉంటారు. మనకు అవసరమైంది, మరి మనం తీసుకోవచ్చా లేదా? అందరం సైలెంట్గా మనం తీసుకోవచ్చా లేదా? తీసుకోవాలి. ఇప్పుడు మనం బ్యాంకు నుంచే మన లత దగ్గర, స్వాతి దగ్గర డబ్బులు చాలా ఉన్నాయి. ఒక 3 సంవత్సరాల క్రితం, 4 సంవత్సరాలు అనుకోండి. వీళ్ళిద్దరి దగ్గర ఉన్నప్పుడు ఒకరికొకరు వాళ్ళిద్దరూ మాట్లాడుతున్నారు. అక్క, నేను ఇదిగో ఇలాంటి చోట ఫిక్స్డ్ వేసాను, దానికి వేస్తే ఇంత ఇంట్రెస్ట్ నాకు వస్తుంది, నువ్వెందుకు అక్కడ ఉంచావు, నీది కూడా దీంట్లోనే వేయొచ్చు కదా అంటే నన్ను అడిగారు వచ్చి. అయితే సో నువ్వు కూడా అక్కడికి వెళ్ళి వేసుకో లత, ఇద్దరు వెళ్ళినప్పుడు మంత్కి ఇంత వస్తుంది కదా ఒక బ్యాంక్ దగ్గరికి. ఏ బ్యాంక్ అది? యాక్సిస్ దగ్గరికి వెళ్ళారా? మొత్తానికి మ్యూచువల్ ఫండ్సో, లేకపోతే మీ ఫిక్స్డో, లేకపోతే మీ ద్రవ్యమో, మీరు అందరూ ఇప్పుడు డబ్బులు మనం ఎవరినైనా అడిగినప్పుడు వాళ్ళు ఎందుకు మనకి సహాయం చేయట్లేదో తెలుసా మీకు? వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్డ్లో వేసుకుంటున్నారు. ఎందుకని? వాళ్ళకి వడ్డీ వస్తుంది కాబట్టి. అక్కడ వడ్డీ తీసుకుంటున్నారు, క్రైస్తవులు వడ్డీకి ఇవ్వకూడదని తలేలా ఊపుతున్నారు. అది వడ్డీయేనా కాదా? వడ్డీయేనా ఉషా? అది వడ్డీయే. వడ్డీకే. వడ్డీ అంటే ఇంట్రెస్ట్ అంటే ఏంటి మరి? ఇంట్రెస్ట్ అంటే వడ్డీయే. దాంట్లోది వాళ్ళు బ్యాంకు నుంచి తీసుకుంటాం. మనం ఫిక్స్డ్ ఎందుకు వేస్తాం? ఫిక్స్డ్ వేసినప్పుడు మనకు దాంట్లోంచి ఇంట్రెస్ట్ వస్తుంది, దాంతోనే మనం గెట్ ఆన్ అయిపోతూ ఉంటారు. చాలామంది రిటైర్ అయిపోయిన తర్వాత మనీ అంతా ఫిక్స్డ్లో వేసేసుకొని మనం ఫిక్స్డ్ చేసుకుని దాంట్లోంచి వస్తున్న దానినే ఆ ఇంట్రెస్ట్తో మనం వడ్డీ తీసుకుంటున్నాం. అక్కడ ఇంట్రెస్ట్తో మనం బ్రతుకుతూ ఉన్నాం. అయితే బైబిల్ గ్రంథంలో రెఫరెన్సెస్ రాసుకోండి, మీరు చెప్తా. లేవీకాండం 25:37 చదువుదామా? అది లేవీకాండం 25:37. నీ రూకలు వానికి వడ్డీకి ఇవ్వద్దు, నీ ఆహారాన్ని వాళ్ళకి వడ్డీకి ఇవ్వద్దు. నిర్గమకాండము 22:25. చూడండి, నీ సహోదరునికి ఎవరికైనా మీరు అప్పిచ్చారనుకోండి, వడ్డీకి ఇచ్చే వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో అలా బిహేవ్ చేయొద్దు అని రాయబడింది. అంతేనా సునీత? ఇతరులకు ఎవరికైనా ఇచ్చినప్పుడు ఎలా బిహేవ్ చేస్తామో అలా సొంత సహోదరుల దగ్గర అలాగా తీసుకోకండి. అది యూదుల కోసం చెప్పినటువంటి సిస్టమ్స్ అవన్నీ కూడా. ద్వితీయోపదేశకాండం 23:20. అన్యునికి వడ్డీకి బదులు ఇవ్వవచ్చు కానీ చూడండి, అంటే వడ్డీకి ఇవ్వచ్చు. మీరు వడ్డీ వ్యాపారం చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇప్పుడు అదే నేను బ్యాంకులు అంటున్నాను, వాళ్ళది అదే. మీరు ఒక్కొక్కసారి కొంతమంది బ్యాంక్స్ పెట్టుకున్నారు, కొంతమంది ఏమంటారు బంగారం దాంట్లో పెట్టి మనం కొదువ తెచ్చుకునేటువంటి బ్యాంక్స్ మనలో కూడా కొంతమంది పెట్టుకున్నారు. అది కూడా ఇదే సిస్టమ్ మీద రన్ అవుతూ ఉంటుంది. ఒక వ్యాపారం చేసినా దానిలో పెట్టుబడి పెడతారు. ఆ పెట్టుబడి పెట్టిన తర్వాత వాళ్ళు ఒక వస్తువుని ఇంకొంచెం ఖరీదుకి అమ్మడం ద్వారా వాళ్ళకు కూడా దాని మీద పెట్టుబడి లాభం వాళ్ళకి వస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా మనం పెట్టినటువంటి పెట్టుబడి మీద మనం ఎక్స్ట్రా వడ్డీ తీసుకుంటున్నట్లుగా మనం అక్కడ నుంచి మెయిన్ బ్యాంకులే. మీకు మ్యూచువల్ ఫండ్స్ అనండి, బ్యాంకులు అనండి, మీ గోల్డ్ అక్కడ పెట్టుకోవడం అనండి, వీటన్నిటి ద్వారా మీ అవసరత తీర్చబడుతుంది. మనం వడ్డీ కట్టుకుంటున్నాం. వాళ్ళు ఆ బ్యాంక్ పెట్టుకున్నారు, గోల్డ్ లోన్ షాప్ పెట్టుకున్నారు. నాకు తెలిసిన క్రిస్టియన్సే కొంతమంది పెట్టుకున్నారు. వాళ్ళ గోల్డ్ లోన్ షాప్ పెట్టుకుని దానికి వడ్డీకి వాళ్ళు డబ్బులు ఇస్తూ ఉంటారు. ఇక్కడ యూదులకు ఏమని చెప్పారంటే, మీరు అది చేసినప్పుడు మీది అది వ్యాపారం, మీది అది బ్యాంక్, మీరు ఆ వ్యాపారం మీద రన్ అవుతున్నప్పుడు నీవు నీ సహోదరుడికి ఆ విధంగా అంతే ఎక్కువగా వడ్డీకి అసలు ఇవ్వకూడదు. ఇప్పుడు సహోదరుడు అంటే ఎవరండి? మీ అన్నయ్య, మీ తమ్ముడు, మీ అక్క. అలా కాదు, అది పాత నిబంధనలో అది నిజమే. ఇప్పుడు నూతన నిబంధన ప్రకారం మనం అందరము ఆయన రక్తములో సహోదరులమే అవుతాం. అయితే ధర్మ వడ్డీ అనే పేరు విన్నారా మీరు? ఆ ధర్మ వడ్డీ అంటే ఏంటంటే 2 రూపాయలు, 1 రూపాయి అలా ఇస్తారనమాట. అది ధర్మముగా ఇచ్చేటువంటిది. అది వారి వ్యాపారం, వాళ్ళు చేసుకుంటారు. అది వీడు అవసరతలో ఉన్నవాడు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి అది తెచ్చుకొని వీడు ఇల్లు కట్టుకుంటాడు. తర్వాత ఇది నెమ్మదిగా తీర్చుకుంటాడు. వీడి పిల్లలకి ఉద్యోగం వేయించుకుంటాడు, నెమ్మదిగా తీర్చుకుంటాడు. వీళ్ళ పిల్లల చదువులకి, హయ్యర్ ఎడ్యుకేషన్కి తీసుకుంటాడు. మరి వీడు నెమ్మదిగా అక్కడ కట్టుకుంటాడు. ఇచ్చేవాడు కూడా ఉండాలి కదా. కాకపోతే దీని మీద 2 రకాల అభిప్రాయాలు ఉన్నాయి క్రైస్తవులకి. అసలు క్రైస్తవుడు ఆ వ్యాపారాలు చెయ్యకపోవడం మంచిది. ఒకవేళ మనకి అది కాదు, మన యొక్క వ్యాపారాలు లావాదేవీలు మనకెందుకు అనుకుంటే అటువంటివి చేయకుండా
ఉండొచ్చు. అలా కాదండి, మరి వాళ్ళు అడిగారు కదా అని చెప్పి మేము వడ్డీ లేకుండా డబ్బులు ఇచ్చాం, వాళ్ళు ఎన్ని సంవత్సరాలైనా మమ్మల్ని తిప్పుతున్నారు కానీ ఇవ్వట్లేదు, అందుకని ఇదిగో ఇంతకి అని ఇస్తే ఖచ్చితంగా ఇస్తారు కదా అని నోటు మీద మేము సంతకం పెట్టించుకున్నామంటే కొన్ని సందర్భాల్లో అది ఓకే అంటుంది బైబిల్. ఇప్పుడు మీరు చదివినవి అవే. సరే, నీ దగ్గర ఉంది కాబట్టి నీ సహోదరుడికి ఇచ్చావు, న్యాయంగా ఇవ్వు. వాడు ఇంక కడుబీదవాడుగా ఉన్నాడు, అసలు ఇవ్వలేకపోతున్నాడు, వాడు ముక్కు పిండి ఖచ్చితంగా నువ్వు తీసుకోవద్దు. ఇంకా వాడు ఇచ్చింది కట్టేశాడు అనుకో, సరే ఇంకా చాలే, ఇక్కడ నుంచి నువ్వు అసలు ఇచ్చేసేయి, తర్వాత సరిపోతుంది అని ఇలాంటి న్యాయమైన మాటలు మీరు మాట్లాడుకుని ముందుకి వెళ్ళాలి. నేను ఇప్పుడు రిఫరెన్సెస్ చూపించిందే మాట్లాడుతున్నాను మీకు. యేసుక్రీస్తు ప్రభువారు ఒకసారి కొంతమందికి కొన్ని తలాంతులు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆఖరివాడు వచ్చి నువ్వు అస్సలే మంచోడువు కాదు, అందుకే ఇదిగో భూమిలో దాచిపెట్టాను తీసుకో అని ఆ యొక్క ఇచ్చినటువంటి ఒక్క తలాంతు ఇచ్చేస్తే, దుర్మార్గుడా ఇది తీసుకెళ్ళి షాహుకారుల దగ్గర పెడితే వడ్డీతో సహా తీసుకుందును కదా అన్నాడు ఆయన. మరి వడ్డీ తీసుకుంటాడంట ప్రభువు. నీవు సాహుకారుల దగ్గర కానీ పెట్టేస్తే ఉందా విషయం? చదవండి మత్తయి సువార్త 25:27. నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొని ఉందనే అని చెప్పి ఆ తలాంతు వాని వడ్లను తీసివేసి 10 తలాంతులు గల వానికి ఇవ్వండి. చాలండి, యేసుక్రీస్తు ప్రభువారే ఈ ఉపమానం చెప్పారు. నీవు అక్కడ పెట్టుంటే షాహుకారుల పని ఏంటంటే వాళ్ళకి వడ్డీకి డబ్బులు ఇవ్వడం, వాళ్ళ పని అది, వాళ్ళ ఉద్యోగం అది. కాబట్టి అక్కడ కానీ నువ్వు ఈ తలాంతు బహుశా నువ్వు పెట్టుంటే దీంతోపాటు నాకు ఇంట్రెస్ట్ కూడా వచ్చింది కదా, అప్పుడు డబ్బులు ఎక్కువగా వచ్చింది కదా అని ఆయన యజమానుడు చెప్పినట్లు కథలో ఈ వడ్డీ అనేటువంటి మాటను గురించి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినట్లు చూస్తున్నాం. కాబట్టి అసలు క్రైస్తవులు వడ్డీకి అప్పివ్వకూడదని ఇంకా చాలా రిఫరెన్సెస్ ఉన్నాయి. ఆ రిఫరెన్సెస్ అన్నీ చాలామంది చూపిస్తారు. మనము మామూలుగా ఆలోచన చేసినప్పుడు బ్యాంకుల దగ్గర నుంచి జరిగే లావాదేవీలవే, మ్యూచువల్ ఫండ్స్ దగ్గర నుంచి జరిగేవే, గోల్డ్ లోన్ల నుంచి జరిగేవే, వ్యాపారాల నుంచి జరిగేవి కూడా అవే. వాటి పేర్లు వేరేగా ఉన్నాయి కాబట్టి మనం వాటికి ఇంట్రెస్ట్ కట్టేస్తున్నాము, వాళ్ళు మనకి ఇంట్రెస్ట్కి ఇచ్చేస్తూ ఉన్నారు. ఇలా పర్టికులర్గా మేము వడ్డీ వ్యాపారస్తులు మనం కూర్చొని వీళ్ళు ఆస్తిని కనుక కూడబెట్టుకుంటే ఇప్పుడు ఈ 10 రూపాయల వడ్డీలు 20 రూపాయల వడ్డీలు వాడు అవసరతలో ఉన్నాడు కనుక నువ్వు ఇచ్చేసి ఆ దాని వడ్డీ నువ్వు తీసుకుని ఇల్లు కట్టుకుంటే దాన్ని నేను కూల్చేస్తానని చెప్పి కూడా లేఖనంలో రాయబడి ఉంది. ఇప్పుడు అర్థమైంది. కాబట్టి ఒకవేళ దీనిలో కొనసాగుతూ దానివల్లే మాకు పితరుల దగ్గర నుంచి కూడా అదే వ్యాపారంలో మేము ఉన్నాము, మా పొలం మీద ఇలా వస్తుంది, మేము కౌలుకి ఇస్తాము, అది తీసుకుంటాము, ఇలా వడ్డీ ఇస్తాము, ఈ సిస్టమ్స్ కనుక కొనసాగుతూ ఉంటే దాంట్లో తప్పులేదు. కానీ సహోదరుల దగ్గర నీవు భయంకరంగా ప్రవర్తించి డబ్బుల కోసమే బ్రతుకుతున్నట్లయితే అది చాలా తప్పు అని లేఖనము సెలవిస్తోంది. ఈ విషయంగా మరి 15వ అధ్యాయం ఎప్పుడు కూడా కాంట్రవర్సీ ఉంది. కాబట్టి ఈ వడ్డీకి అప్పియడం గురించినటువంటి చిన్న క్లారిఫికేషనే, ఇది కూడా క్లియర్గా ఇవ్వలేదు. నేను ఇవ్వచ్చా ఇవ్వకూడదా ఇప్పుడు అని అడిగితే నేను చెప్పలేను. అది మన మీద ఆధారపడి ఉంది. ఎలా అంటే మనం అలాంటి వ్యాపారాలు ఇంక చేయడం ఎందుకులేండి, అది ఆగిపోదామంటే ఆగిపోవచ్చు. ఇన్ కేస్ చాలా అవసరతలో ఉన్న వారికి మేము ఇవ్వాలనుకుంటున్నాం కాబట్టి మరి ఇస్తాము, మా దగ్గర ఇలా ఉంది కాబట్టి మేము రీజనబుల్గా ఇలా తీసుకుంటాము, మామూలుగా ఇస్తే వాళ్ళు ఊరికనే అయితే అసలు తీర్చరు కాబట్టి అంటే ఆ విధంగా చిన్నగా చేసుకుని మీరు లాభం సంపాదించుకోవచ్చు అని కూడా కొంతమంది యొక్క వాదన. ఇద్దరు చరిత్రకారులు లేదంటే బైబిల్ చెప్పేటువంటి బోధకులు 2 విధాలుగాను చెప్పారు. ఇప్పుడు నేను నా సిద్ధాంతం ఇది అని నేనేం చెప్పట్లా, బైబిల్లో ఉన్నవి మీకు చూపించి ఇలా ప్రవర్తించవచ్చు మనం. ఎందుకంటే మనం వెళ్ళి అక్కడ నుంచి తెచ్చుకుంటున్నాం, బ్యాంకుల నుంచి మనం బ్యాంకులకి కడుతున్నాం, మీరు ఫిక్స్డ్ వేసుకుంటున్నారు. ఇదివరకు దినాల్లో డబ్బులు ఎవరినైనా అడిగితే వాళ్ళు బీరువాలో ఉండేవన్నమాట, లేదంటే బ్యాంకులో ఉండేవి. ఆ రోజు వాళ్ళు వెళ్ళి డ్రా చేసి తీసుకొచ్చి అవసరతలో ఉన్న వారికి ఇచ్చేవారు. ఇప్పుడు అడిగితే పేదవాడికి సహాయం చేయడానికి కానీ, అవసరతలో ఉన్న సహోదరుడు చచ్చిపోతున్నాడు అన్నా కూడా వాడికి సహాయం చేయడానికి కానీ వీళ్ళు తీయట్లేదు. కారణం ఏంటంటే ఫిక్స్డ్, దాని పేరు. వీళ్ళు వెళ్ళొచ్చా లేదా, ఫిక్స్డ్ తీయొచ్చా లేదా, అక్కడ కఠినముగా వీళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇటువంటివే ప్రభువు చెప్పాడనమాట. నీ సహోదరుడికి అవసరమైనప్పుడు ఖచ్చితంగా నువ్వు ఇవ్వచ్చు. అయ్యా మేము ఆ ఫిక్స్డ్లోంచి తీస్తున్నాము, దాంతోనే మేము మా రెంట్లు కట్టుకుంటాం, మా పిల్లలు చదువుకుంటాం, మేము పెన్షనర్స్ కదా, మరి మా దగ్గర లేదు, ఇది నువ్వు కట్టేసుకునేటట్లయితే తీసుకో అయ్యా అని ఇవ్వచ్చు అనేది ఇక్కడ అర్థమైంది కదా ఈ పాయింట్. ఇక్కడ ఈ విధమైనవి కొన్ని పట్టులు విడుపులు అన్నీ ఉంటాయి దీంట్లో. అంతేగాని ఫుల్ డిక్లరేషన్ అస్సలు వడ్డీకి ఇలా తీసుకోకూడదు ఇవ్వకూడదు అంటే ఆ పక్కన అతను చనిపోతున్నాడు, ట్రీట్మెంట్కి కావాలి,
ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో మన చర్చిలో ఒక ఆవిడ వాళ్ళ ఆడపడుచు అక్కడ సిక్గా ఉన్నారు. ఆయన ఆపరేషన్ చేయాలన్నారు. ఆరోగ్యశ్రీ పథకం వర్తించదంట. 3 lakhs అర్జెంటుగా కట్టమన్నారు హాస్పిటల్లో. ఇప్పుడు అవతల వాళ్ళు అడుగుతున్నారు, మీరు వడ్డీ ఎలా కడతారు, అసలు ఎలా తీరుస్తారు, మేము ఇవ్వడానికి అవ్వదు, ఎలా పే చేస్తారు, మీకు ఉద్యోగం లేదని అడిగారంట. ఇప్పుడు ఎలా మరి, చచ్చిపోవడమేనా? అప్పుడు మనలాంటి వాళ్ళ దగ్గర ఉంది, అమ్మ మేము ఫిక్స్డ్లోంచి తీసిస్తాం, మాకు ఇంత వస్తుంది ఎవ్రీ మంత్, మీరు అది పే చేసేస్తానంటే మేము ఇస్తామని అనొచ్చు. అక్కడ తప్పు లేదు. ఇవి కొన్ని కరెక్షన్స్ అండి. ఇవి జాగ్రత్తగా మనము నీతిని అనుసరించి మనము జీవించడం, నీతిని అనుసరించి బ్రతకడం, యథార్థముగా ప్రవర్తించడం, యథార్థంగా అంతే తప్ప ఒక డాక్టరీని పట్టుకుని దాన్ని పట్టుకుని హ్యాంగ్ అయిపోతూ ఇలా చేయకూడదంటే అలా అవ్వదు. ముస్లిమ్స్కి కూడా రాయబడి ఉంటుంది, వాళ్ళు ఎవరు కూడా వడ్డీలకు అప్పిస్తే వాళ్ళు అసలు దేవుని రాజ్యము చేరుకోరు అని రాయబడి ఉంది ముస్లిమ్స్కి. అందుకని ముస్లిమ్స్ ఎవరు కూడా వడ్డీకి అసలు ఇవ్వకూడదు వాళ్ళ డాక్టరీన్ ప్రకారం. అలాగా మనలో అయితే ఈ విధమైన కరెక్షన్స్ 2 విధాలా రాయబడి ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పింది, నీ సొంత సహోదరుడికి అలా చెయ్యొద్దు, అన్యుడికి చేసినట్లు ఇలా చెయ్యొద్దు అన్నాడు. అంటే వాడు వ్యాపారం అది వాడు చేసుకుంటాడు, అంటే ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా వాడు చేసుకుంటాడు అనేటువంటి అర్థమిచ్చే మాటలు కొన్ని రెఫరెన్సెస్. కాబట్టి ఈ విధముగా దావీదు కీర్తనలో ఉన్నటువంటి కొన్ని మాటలు ఇలా కానీ మనం చేసినప్పుడు ఎన్నడూ కూడా కదల్చబడనటువంటి ఒక భక్తి జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని, ఆశీర్వాదకరమైన జీవితాన్ని మనం జీవిస్తాము. తర్వాత దేవుని యొక్క గుడారములో మనము అతిథులుగా ఉండడానికి వెళ్ళి అక్కడ మనము విందులో పాల్గొంటాము. మంచిగా పరదేశులం ఇక్కడ నుంచి వెళ్ళి మన స్వదేశానికి చేరుకునేటువంటి మంచి అర్హత మనము సంపాదించుకుంటాం. ఈ కొన్ని మాటలు దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, నిత్య నివాసి, సత్యస్వరూపి, నీకు వందనాలు ప్రభువా. నీ కృపగల హస్తానికి మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం, మీ జాలిగల హస్తానికి మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం. నీ యొక్క 15వ కీర్తన ధ్యానం చేసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు దేవా. నీ లేఖనంలో నుంచి కొన్ని మాటలు మేము మాట్లాడుకుంటూ ఉండగా దేవా, మాటల్లో ఉన్న సారాన్ని మేము గ్రహించి నీతిమంతులముగాను యథార్థవంతులముగాను నాయనా మేము ఉండులాగున మాకు సహాయం చేయండి ప్రభువా. మా సహోదరుల ఎడల మేము ఎలా ప్రవర్తించి వారి యొక్క కష్టకాలంలో వాళ్ళు చలి కాచుకోవడానికి, వారికి ఆహారము ఉండడానికి అవసరమైనటువంటి మంచి ప్రవర్తన కలిగిన వాళ్ళముగా యాకోబు పత్రికలో చదవబడినట్లు దేవా, మా భక్తిని మేము నిలుపుకుని మా క్రియల ద్వారా మా భక్తిని బయటికి చూపించే వారముగా ఉండడానికి అవసరమైన కృప మాకు దయచేయమని ఈ కీర్తనలో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని మేము రిసీవ్ చేసుకుంటున్నాం. అయ్యా, ఎంత గొప్ప ధన్యత నాయన. ఆ పాత నిబంధనలో ఆ పర్వతము ఎవ్వడూ ముట్టుకోలేడు. నూతన నిబంధనలో మా యేసు ద్వారా ఆ పర్వతము మేము ఎక్కదగిన వారమై అయ్యా ఆయనను మాదిరిగా చేసుకుని ముందుకు వెళ్ళే కృప మీరు మాకు ఇచ్చారు. ఈ కొన్ని మాటలు నాయన మా వినికిడిలో దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. God bless you.